ఆర్వీవర్స్ చూస్తున్నారు ఆర్టీవీ. మనం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్మిడిగూడ మండలం సాపరాయి దగ్గర ఇక్కడ కార్తీక్ అనే వ్యక్తి ఉప్పులో టీ తయారు చేసి అమ్ముతున్నారు. ఇది ఒక కొత్త రెసిపీ. ఎలా తయారు చేస్తారు, ప్రజలు దీని విషయమై ఏమంటున్నారు మనం చూద్దాం. కార్తీక్ గారు నమస్తే. నా పేరు కార్తీక్. ఇది పుట్టిన ఊరు తమిళనాడు, బతికినవరు చచ్చినవరు సాపరాయి ఫేమస్ క్వాలిటీ ఐటమ్ బొంగు చికెన్. గ్రీన్ బొంగు 7 కలర్స్ వాటి నంబర్ ఫుడ్ పేస్ట్ ఉండాలి. అది చికెన్కి అయితే ఆయిల్ ఉండదు, దోట ఉండదు. బిర్యానీలో అయితే ఆయిల్ వస్తుంది, ఆర్డర్ వస్తుంది. ఫుడ్ మాత్రం బాగుంటుంది. బిర్యానీలో జీడిపప్పులు అన్ని కలిపేసి బొంగు బిర్యానీ చేస్తాను. బొంగు బిర్యానీ, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అని బొంగు సేపాలు, బొంగు రొయ్యాలు, బొంగు మటన్ కూడా అవుతుంది. నాటుకోడి మటన్ కూడా అవుతుంది. ఆ తర్వాత బొంగు పాలు, బొంగు జ్యూస్ కూడా అవుతుంది. బొంగు టీ కూడా అవుతుంది. స్పెషల్ టీ పాలు కూడా చేస్తాం, లేకపోతే పంచ టీ కూడా కలిపేసి మరి టీ కూడా చేస్తాం. స్పెషల్ టీ అలాగే వస్తుంది. అయితే మాత్రం ఈ బొంగు టీ అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇది ఒక సంవత్సరం అయింది సార్. బొంగు స్పెషల్ అని చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అక్కడ బొంగు పోస్తాను. బొంగులో పాలు పోసేసి టీ గుండ పెట్టేసి మరగబెడతాను. అక్కడ మంట పెట్టేసి పొయ్యిలో కాల్ చేస్తాను. అప్పుడు టీ మరిగిపోతాదు, టీ రుచి వస్తుంది. మాట అంత రుచిగా తయారు చేస్తాం. గ్రీన్ బొంగు 7 కలర్స్ వాటి నంబర్ ఫుడ్ పేస్ట్ ఉంటాను మాది. అన్న పేరు కార్తీక్, తమ్ముడు పేరు కార్తీక్. ఇక్కడ సినిమా షూటింగ్ అయింది కదా, ఇక్కడ నేను ఉండిపోయి బిజినెస్ చూసాను. అనేది మా పుట్టినవారు అయితే తమిళనాడు. బొంగు పాలు కూడా ఉంది సార్. బొంగు బిర్యానీ కూడా ఉంది సార్. బొంగు చికెన్ కూడా ఉంది సార్. 5 లీటర్ ఉంటుంది చికెన్కి అయితే. బొంగు బిర్యానీ కూడా ఉంది. తర్వాత బొంగు చికెన్ కర్రీ కూడా అవుతుంది. తర్వాత బొంగు చికెన్ కూడా అవుతుంది. బొంగు సేపాలు, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అన్ని ఐటమ్. చికెన్ కూడా మిక్సింగ్ వస్తుంది. అన్ని మిక్సింగ్ చేయాలి. అది రైస్ కూడా అనేది అల్లం వేయాలన్నా, అల్లం దాని తర్వాత 2 యాలకులు అంటే వేసుకోవాలి సార్. దాని పక్క ఈ చెక్క మసాలా ఉంటాయి కదా, ఓకేనా? ఒక ప్యాకెట్ పాలు సార్. ఒక ప్యాకెట్ పాలకి అది ఒక ప్యాకెట్ పాలు పోయండి. ఇప్పుడు పాలు పోయండి సార్. పాలు పోయండి. పాలు పోసేస్తున్నాము. ఈ బొంగులో బొంగు బాగా సిద్ధపోతుంది సార్. ఓకేనా? గలాస్ అయితే 20 రూపాయలే. బొంగు చాయ్ పాలు అయితే 30 రూపాయలే. బొంగు పాలు పోస్తున్నాం. తర్వాత పట్టురా ఇది పాలు. దాని తర్వాత దంచిన సామాన్లు వేసుకోవాలి దాంట్లోని. ఓకేనా సార్? చూస్తున్నారా? అన్ని ఒకసారి వేసేస్తారా? ఒకసారి ముందే వేసారు. ఓకేనా? ఎలాక్ పాలు, 20 మిరియాలు, అల్లంలు మొత్తం కనిపిస్తారు సార్. పాలు వేసాను. ఇప్పుడు పంచదారని ఇప్పుడు 20 మిరియాలు వేసాను, ఎలాక్ పాలు వేసాను, అల్లం వేసాను, పాలు వేసాను. ఇప్పుడు ఇందులో మూత ఇవ్వాలి, పంచదార ఇవ్వాలి. ఓకేనా? పంచదార చూడండి సార్. దానికి తగ్గట్టు స్పూన్ ఇది వేసుకోవాలి. బొంగు టీ అంటే 20 రూపాయలు సార్. బొంగు పాలు అంటే 30 రూపాయలు సార్. ఓకేనా? బొంగు పాలు అయితే 30 రూపాయలు, టీ అయితే 20 రూపాయలు. ఇది టీ రోజు అంటే ఒరిజినల్ క్వాలిటీ. మిక్సింగ్ ఉంటుంది అందులో. ఈ టీ పూలలో మరి అన్ని మిక్సింగ్ ఉంటాయి. ఒక ప్యాకెట్ పాలకి 4 స్పూన్లు వేసుకోవాలి. 4 స్పూన్లు పంచదార వేసుకోవాలి. నీళ్ళు కొద్దిగా వేసారా? నీళ్ళు ఉండాలా, అప్పుడు టీ మరుగుతుంది, లేకపోతే మరగదు, కలిపోతుంది. ఓకేనా సార్? ఇప్పుడు నీళ్ళు కొద్దిగా కలిపిస్తేనే మరుగుతుంది, లేకపోతే బొంగు కలిపోతుంది. బొంగు పాలు. సరే సార్. నీళ్ళు కొద్దిగా వేసారా? నీళ్ళు పోతేలాగా కలపాలి సార్. ఇది నీళ్ళు వేస్తున్నాను బొంగులు. చికెన్కి అయితే నీళ్ళు ఉండదు లేదు, అని టీ కొద్దిగా నీళ్ళు ఉంటేనే మరుగుతుంది. మిక్సింగ్ వస్తుంది. ఇప్పుడు ఇస్తూరి ఆకులు మూత ఇస్తున్నానా? ఇస్తూరి ఆకులు కూడా మూత వేయచ్చు, అరటి ఆకులు కూడా మూత వేయచ్చు. ఓకే. ఇప్పుడు పొయ్యిలో పెడతాను. తీసేయండి. పొయ్యిలో పెట్టేసి ఒక 20 నిమిషాలకి మరగ పెడతాను. ఓకే. మిక్సింగ్ అయిపోతుంది. పెట్టి ఇలా తిప్పాలి. తిప్పితే దాన్ని బట్టి 10 నిమిషాల్లో చాయ్ తయారైపోతుంది. చాయ్. ఓకేనా? పంచదార వేసాను, తర్వాత టీ పొట్లాలు వేసాను, వేసేసి ఇస్తు ఆకులు ముద్ద పెట్టేసి మరి పెట్టేసాను. అల్లం కూడా వేసాను. అది రుచి వస్తుందని అల్లం కూడా పెట్టేసాను. ఇప్పుడు ప్లేట్లో పంపేసి తర్వాత జల్లెడు ఉంది కదా, టీ జల్లెడు, అది జల్లేసి గలసలో తాగచ్చు. టీ పత్రం బాగుంటుంది. బొంగు పాలు కూడా చేయవచ్చు. టీ గుండా లేకుండా బొంగు పాలు కూడా చేయవచ్చు.
ఈ రోజు నుంచి ఇక్కడ సాబరాయిల్ జలపాతంలో ఒక 5 నెలలు అయింది బొంగుపాలు బొంగుతి స్పెషల్ టీ అని చేస్తున్నాము. బొంగుపాలు మరగబెడుతున్నాము. ఇప్పుడు తిరిసేయండి. ఎంతకు అమ్ముతారు బొంగు టీ? ఇప్పుడు 20 రూపాయలు ఒకటి, 20 రూపాయలు టీ అమ్ముతాను సార్. ఒక కప్పు 20 రూపాయలు టీ అమ్ముతాను బొంగు టీ. ఇది టీ అయిపోతుంది. ఇప్పుడు చూడు మరుగుతున్నారు బొంగులు. ఇప్పుడు టూరిస్టులు తాగుతున్నారు తాగుతున్నారు సార్. టూరిస్ట్ కూడా మంది తాగుతారు. ఇది బొంగు చేయదు సార్. ఇది 1/2 కేజీ 300. బొంగు చేయని కూడా చెప్పాలి కదా. ఇది అయిలేదు ఇప్పుడు. అది తర్వాత చేద్దాంలే, అది వేరే ఎక్కడ చేస్తాం. మంచి అల్లము మంచి మిరియాలు అన్ని వేసేసి మరగబెట్టేసి ఇప్పుడు టీ ఉంపిస్తాను. తర్వాత మరిగిపోయిందంటే ప్లేట్లో ఉంపేసి తర్వాత ఇప్పుడు గలాసులు ఇస్తాను. 20 రూపాయలు గలాస్ అమ్ముతున్నాం ఈ బొంగు టీ అయితే. బొంగు పాలు అంటే 15 రూపాయలకు 15 కాదు 30 రూపాయలకు వస్తారు. బొంగు పాలు అయితే 30 రూపాయలు, టీ అయితే 20 రూపాయలు అమ్ముతాను. టూరిస్టులు లవంగాలు ఏలకపాలు లవంగాలు మిరియాలు అల్లంలో పోయాలి బాబు. గుండా చేసి అక్కడ పోసేస్తాను నాన్న. అప్పుడు అది తీసుకున్నప్పుడు అయినా అంతే. ఇది 20 మిరియాలు మంచి మిరియాలు అల్లము కలిపేసి ఇప్పుడు టీ మరగా పెట్టేశాను కదా, అందులో పోసేస్తాను. ఎంత రుచి అప్పుడు చూడండి. తీసుకొచ్చాడు అక్కడ పెట్టి అక్కడ బొంగు టీ అని మరిగిన తర్వాత ఇవి వేయాలి. మరిగిన తర్వాత వేయాలి. ఓకేనా? ఇది మరిగిపోయింది బే. ఇప్పుడు వేస్తున్నాం లవంగాలు 20 మిరియాలు మంచి మిరియాలు తర్వాత అల్లము వేస్తున్నాము. చాలా చాలా బాగుంటుంది టీ. మంచి తిని చూడండి. ఒకటి గలాస్ టీ తిని చూడండి. ఒకటి 20 రూపాయలు అండి. బొంగు పాల డొంబరి కూడా చాప్ రైస్ అయిపోయింది బే. బొంగులు వచ్చాయి. పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత టీ తయారైపోతుంది. ఓకేనా? ఒక 5 మినిట్స్ 7 1 2 3 4 5 ఏంటి మొత్తం బాబు చూసారా తయారైపోతుంది చాయ్. ఓకేనా? ఓకే. ఇప్పుడు తయారవుతుంది. ఇప్పుడు 20 నిమిషాలు 15 నిమిషాలకి చాయ్ అయిపోతుంది. 10 నిమిషాలకి టీ అయిపోతుంది. ఇది బొంగు టీ. ఇప్పుడు పంపేసి తినవచ్చు. గలాస్ పంపేసి తినాలి. కాఫీ కూడా చేసుకో. కాఫీ కూడా చేసుకోవచ్చు. ఓని పాలు కూడా సిమ్మరగా పెట్టవచ్చు. ఈ బొంగులు అన్ని తయారవుతాడు. కూరకాయలు కూడా తయారవుతాడు. బొంగు మటన్ కూడా అవుతాడు. నాన్ వెజ్ అవుతాడు. పన్నీర బిర్యానీ అవుతాడు. చికెన్ బిర్యానీ అవుతాడు. మటన్ బిర్యానీ అవుతాడు. అన్ని దానికి ఇప్పుడు తేడా ఉండదు. సాంప్రదాయ జలపాతంలో కార్తీకాన్ని ఈ ఆంధ్రదేశం మొత్తం ఫేమస్ స్పెషల్ ఐటెం. చాలా మంది ఇక్కడ కోరుకొని కార్తీక్ మాయ బాయ్ బాయ్ అన్ని వస్తారు. బాయ్ బాయ్ అని టాటా కొట్టి వెళ్ళిపోతారు. ఫుడ్ తిన్నవాడు ఎవరు కూడా తాగలేదని చెప్పట్లేదు. ఓకేనా? స్పెషాలిటీ బొంగులు ఆడుతుంది. మరగా పెడుతున్నాం. 20 మిరియాలు అల్లమ్స్ మంచి మిరియాలు కలిపేసి టీ చేస్తున్నాం. ఇప్పుడు బొంగు చాయ్. స్పెషల్ చాయ్ అంటే బొంగు చాయ్ లోపు చేస్తాం. బొంగుతుంది పాలు చాయ్ ఓని ఇస్తూరి ఆకులు మూత పెడతానా. ఇప్పుడు బొంగు చాయ్ టేస్ట్ చేద్దాం. ఇప్పుడు బొంగు చాయ్ ఎలాగుంటుందో సరే ఎలాగుంటుందో బొంగు చాయ్ చేస్తాము. కార్తీక్ చేసింది బొంగు చాయ్. ఇది ఇంగల్ లేని ఫుడ్ సార్. ఇంగల్ లేని ఫుడ్ ఒరిజినల్. ఇది ఒరిజినల్ టీ. ఇది కార్తీక్ చేసేది టీ. ఇది బొంగు చాయ్. బొంగు పాలు ఇది 20 రూపాయలు గలాస్. టీ అయితే 20 రూపాయలు. పాలు అయితే 30 రూపాయలు. సూపర్ టేస్ట్ అయితే బాగా చాలా బాగుంది. చాలా సూపర్ ఉంది. ఆ టీ అమృతం లాగా ఉంది సార్. 20 రూపాయలకి ఇంత టీ మనకి జరుగుతుందంటే చాలా అదృష్టం. బొంగు టీ చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుంది. అల్లం బొంగు చాయ్ బాగుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంది. బ్యాంబూ చాయ్ మామూలు టీ 20 రూపాయలు అమ్ముతున్నారు సార్. ఇది బ్యాంబూ టీ. అంటే బ్యాంబూ రసం వలన దానికి టేస్ట్ వెరైటీ మారుతుంది సార్. 20 రూపీస్. తాగిన ఎనర్జీ కూడా బాగా ఏంటంటే చాలా అమృతం అలాగా ఉంటుంది సార్. ఇది టేస్ట్ ఒకసారి చూడండి సార్. టేస్ట్ ఎలా ఉందో చాలా టేస్టీగా ఉండే. మామూలు టీ 20 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటారు. బొంగు కదా హైలైట్గా ఉంది. ఆరోగ్యానికి ఇది చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. నాకైతే మనం చాలా నచ్చింది.
బ్యాంబూలోని దేనికి ఎంత టేస్ట్ వస్తుందంటే బ్యాంబూ రసం ఉంటుంది దీంట్లో రుచి. దీని రసం అంతా మొత్తం దాంట్లో వెళ్ళి డ్రై అయ్యి బ్యాంబూ బిర్యానీలోని బ్యాంబూ చికెన్ అయినా బ్యాంబూ పనీర్ అయినా దీనిలో రుచి బట్టి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన టూరిస్టులు ఈరోజు వచ్చిన గారు తిన్నారు, బ్యాంబూ బిర్యానీనా బ్యాంబూ పనీర్ చేసుకున్నారు. తినేసి మా హైదరాబాద్లో కూడా అంత టేస్ట్ లేదు, ఇక్కడ ఎంత టేస్ట్ ఉంది. మాకు కనీసం ఒక 200 1500 మాట్లాడింది, 1700 ఇచ్చి. ఈ బొంగు పాలు ఉంటారు, బొంగు పాలు పెట్టేసి మరగబెడతాను. ఇక్కడ 20 మిరియాలు వేస్తాను, తర్వాత మంచి మిరియాలు వేస్తాను, తర్వాత పాలు వేస్తాను. కొద్దిగా సుఖ నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు కాకపోతే మరగాదు, బొంగు మాడిపోతారు. ఇప్పుడు పంచదార కూడా ఇవ్వాలి, తర్వాత టీ పొట్లలో కూడా కొద్దిగా కొంచెం టీ పొడి కూడా ఇవ్వాలి. ఒక ప్యాకెట్ పాల్లోని బ్యాంబూలో వేస్తాము. వేసిన తర్వాత చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఏంటంటే దాంట్లోని ఒక 5 మిరియాలు, ఒక 2 యాలక్కలు, ఒక అల్లం కొద్దిగా వేసుకొని దాంట్లోని బ్యాంబూలో పెట్టి దానికి ఏంటంటే బాగా కలిపేసి బ్యాంబూలో పెట్టాలి. బ్యాంబూలో పెడితే దానిపైన ఏ ఆకులు అది పెట్టినా బాగుంటుంది. దానికి అడ్డాకులు ఉంటాయి, మనకి ఇస్తురాకులు ఉంటారు కదా సార్, అది పెడితేనే దానికి టేస్ట్ రుచి వస్తుంది. మనం చేసి ఉంచామని సార్ అంత టేస్ట్ ఉండదు సార్. ఆర్డర్ ఇస్తేనే దానికి ఒక 15 నిమిషాల్లోనే తయారవుతుంది సార్. సాపరాయి దగ్గర బొంగు టీ ఈరోజు మనం టేస్ట్ చేస్తున్నాం. కలర్ చూస్తే చాలా వెరైటీగా ఉంది. సార్ బొంగు చింకాల ఇక్కడికి వచ్చే పర్యాటకులు అందరూ కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. బొంగు చాయ్ కూడా ఉంది. తాగి చూద్దాం ఎలా ఉంది. బొంగు చాయ్, బొంగు చాయ్ 20 రూపాయలండి. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంది. ఈ బాగా టేస్టే ఉంది, 30 రూపాయలు. భిన్నంగా ఉంది. అందరూ కూడా దీన్ని ఆస్వాదించండి. సాపరాయి స్పెషల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వీవర్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ. మనం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్మిడిగూడ మండలం సాపరాయి దగ్గర ఉన్నాం. ఇక్కడ కార్తీక్ అనే వ్యక్తి ఉప్పులో టీ తయారు చేసి అమ్ముతున్నారు. ఇది ఒక కొత్త రెసిపీ. ఎలా తయారు చేస్తారు, ప్రజలు దీని విషయమై ఏమంటున్నారు మనం చూద్దాం. కార్తీక్ గారు నమస్తే. నమస్తే, నా పేరు కార్తీక్. ఇది పుట్టిన ఊరు తమిళనాడు, బతికినవరు చచ్చినవరు. సాపరాయి ఫేమస్ క్వాలిటీ ఐటమ్ బొంగు చికెన్. గ్రీన్ బొంగు 7 కలర్స్ వాటి నంబర్ ఫుడ్ పేస్ట్ ఉండాలి. అది చికెన్కి అయితే ఆయిల్ ఉండదు, దోట ఉండదు. బిర్యానీలో అయితే ఆయిల్ వస్తుంది, ఆర్డర్ వస్తుంది. ఫుడ్ మాత్రం బాగుంటుంది. బిర్యానీలో జీడిపప్పులు అన్ని నేను కలిపేసి బొంగులో బొంగు బిర్యానీ చేస్తాను. బొంగు బిర్యానీ, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అని బొంగు సేపాలు, బొంగు రొయ్యాలు, బొంగు మటన్ కూడా అవుతుంది. నాటుకోడి మటన్ కూడా అవుతుంది. ఆ తర్వాత బొంగు పాలు, బొంగు జ్యూస్ కూడా అవుతుంది. బొంగు టీ కూడా అవుతుంది, స్పెషల్ టీ. పాలు కూడా చేస్తాను, లేకపోతే పంచ టీ కూడా కలిపి